గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటి అంటే గ్యాస్ టర్బైన్స్. సో గ్యాస్ టర్బైన్స్ అంటే ఏంటి, గ్యాస్ టర్బైన్స్కి ఐసీ ఇంజన్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, అండ్ గ్యాస్ టర్బైన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్స్ అన్నీ ఈరోజు క్లాస్లో కవర్ చేసుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై గ్యాస్ టర్బైన్? సో గ్యాస్ టర్బైన్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ రోటరీ టైప్ ఐసీ ఇంజిన్. సో జనరల్గా మన ఐసీ ఇంజిన్కి వచ్చేటప్పటికి అది వర్టికల్ హారిజాంటల్ ఇలా ఉంటాయి. సో ఈ ఐసీ ఇంజినే రోటరీ టైప్ ఐసీ ఇంజిన్ అని కూడా అనొచ్చు మనం, గ్యాస్ టర్బైన్. ఓకే, బట్ ఐసీ ఇంజిన్కి వచ్చేటప్పటికి మనకి మెయిన్ స్ట్రోక్స్ కానీ లేదా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేటప్పటికి మనం ఇంజిన్ సిలిండర్ ఉంటుంది. ఇంజిన్ సిలిండర్లోనే సో వాట్ ఆర్ ద 4 స్ట్రోక్స్? ఇట్ మే బి సక్షన్, కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్. సో ఈ 4 స్ట్రోక్స్ కూడా మనకి ఐసీ ఇంజిన్లో ఇంజిన్ సిలిండర్ లోపలే జరుగుతుంది. ఎందువలన అందుకే ఏమంటున్నాం అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటున్నాం. సో ఇంజిన్ సిలిండర్ లోపలే కంబషన్ జరిగి సో ఇదంతా కూడా ఒకే పార్ట్ దగ్గరే బేస్ అయి ఉంది అంతా కూడా. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ టర్బైన్, సి దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఐసీ ఇంజిన్కి వచ్చేటప్పటికి మొత్తం అన్నీ ఒకే పార్ట్ దగ్గర జరుగుతాయి, నథింగ్ బట్ ఇంజిన్ సిలిండర్. సో కంప్రెషన్ కానీ ఎక్స్పాన్షన్ అక్కడే ఇంప్లిమెంట్ అవుతుంది, లేదా కంబషన్ జరగడం కూడా అందులోనే జరుగుతుంది, సక్షన్ కూడా దానిలోకే వస్తుంది. సో అంతా ఒకే ఇంజిన్ సిలిండర్. ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఇండివిజువల్ డివైజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, గ్యాస్ టర్బైన్లో జరిగే ప్రతి ఈవెంట్కి ఇండివిజువల్ డివైజెస్ ఉంటాయి. ఓకే, సో దోస్ ఆర్, సో ఏంటేంటి ఆ ఇండివిజువల్ పార్ట్స్ అంటే, వన్ ఈజ్ ద కంప్రెసర్. ఓకే, the second one is combustion chamber and the third one is turbine unit. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ ఉంటుంది. ఇంజిన్ సిలిండర్లోకి వచ్చేటప్పుడు అలా కాదు, సిలిండర్లోనే కంప్రెషన్ జరుగుతుంది, అదే కంబషన్ ఛాంబర్, అక్కడే మనకి గ్యాసెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెంట్ యూనిట్స్ ఇన్ ఏ గ్యాస్ టర్బైన్. గ్యాస్ టర్బైన్లో ఈ 3 యూనిట్స్ యూజ్ చేసి మనకు వర్కింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ గ్యాస్ టర్బైన్ అంటే, సో ఇనీషియల్లీ ఎయిర్ అనేది మనం అట్మాస్ఫియర్ నుంచి డ్రా చేసుకుంటాం. సో మనం తీసుకున్న ఈ 3 యూనిట్స్ ఉన్నాయి కదా, అట్మాస్ఫియర్కి ఎయిర్ అనేది డ్రా చేసుకొని కంప్రెసర్ ఏం చేస్తుంది, హై ప్రెషర్తో కంప్రెస్ చేస్తుంది. సో ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఫస్ట్ కంప్రెసర్కి వెళ్తుంది. సో కంప్రెసర్లో మనకి ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి హై ప్రెషరైజ్డ్ ఎయిర్ అనేది ఎక్కడికి వెళ్తుంది, కంబషన్ ఛాంబర్కి వెళ్తుంది. సో కంబషన్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం ఫ్యూయల్ని కనుక ఇంజెక్ట్ చేస్తే, సో ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసి ఇగ్నిషన్ కనుక ఇస్తే ఏమవుతుంది, అదంతా కూడా కంబషన్ జరుగుతుంది. సో ఆ కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఫ్యూయల్తో మిక్స్ అయ్యి కంబషన్ జరిగి సో ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి కదా, ఫ్లూ గ్యాసెస్ అన్నీ కూడా మనకి ఎక్కడికి వెళ్తాయి అంటే టర్బైన్ యూనిట్కి వెళ్తాయి. ఓకే, సో టర్బైన్ యూనిట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ ఎక్స్పాండ్ అయిన హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఎప్పుడైతే బ్లేడ్ని, ఇటు మన టర్బైన్ ఇలా ఉందనుకో, సో ఎప్పుడైతే టర్బైన్ బ్లేడ్స్ని ఆ హాట్ ఫ్లూ గ్యాస్ వచ్చి హిట్ చేసాయి, సో టర్బైన్ ఏమవుతుంది, ఇట్ స్టార్ట్స్ రొటేట్. సో రొటేట్ అయ్యి సమ్ పవర్ అనేది ఇది రొటేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది, అండ్ సమ్ పవర్ ఏంటంటే కంప్రెసర్ని రొటేట్ చేయడానికి ఇక్కడ మనం సమ్ పవర్ ఇక్కడే యూజ్ చేసుకున్నాం. ఓకే, సో మిగతా ఎక్సెస్ ఎయిర్ అనేది అగైన్ ఇట్ విల్ బి ఎగ్జాస్టెడ్ ఇన్ టు అట్మాస్ఫియర్. సో దిస్ ఈజ్ ద మెయిన్ వర్కింగ్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్. సో ఇప్పుడు ఒక గ్యాస్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, అంటే మనకు ప్రొడ్యూస్ అయిన ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది జనరల్గా మనకి ఎప్పుడూ చాలా తక్కువ ఉంటుంది. ఎందువల్ల ప్రొడ్యూస్ అయిన పవర్ అంతా కూడా మనం టర్బైన్ రన్ చేయడానికి యూజ్ చేయట్లేదు, సమ్ ఆఫ్ ద పవర్ అనేది కంప్రెసర్ రన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అంటే దాంట్లో లిటిల్ బిట్ పవర్ కంప్రెసర్కి వెళ్ళిపోతే సమ్ పవర్ మాత్రమే మనం టర్బైన్ యూనిట్కి యూజ్ చేస్తున్నాం. సో అంటే ఓవరాల్గా ప్రొడ్యూస్ అయిన పవర్ అంతా యూజ్ చేయట్లేదు కాబట్టి ద ఎఫిషియన్సీ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్ విల్ బీ లో. ఓకే, now coming to the classification of gas turbine. గ్యాస్ టర్బైన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మెయిన్లీ మనకి ఏంటంటే 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ అకార్డింగ్ టు ద పాత్ ఆఫ్ వర్కింగ్ ఫ్లూయిడ్. సో వర్కింగ్ ఫ్లూయిడ్ వెళ్తున్న పాత్ అనమాట. సో ఫ్లూయిడ్ ఎలా రన్ అవుతుంది, సో వెళ్తున్న పాత్ మీద బేస్ అయ్యి మనకి ఏంటంటే 3 కేటగిరీస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్, ద సెకండ్ వన్ ఈజ్ closed cycle gas turbine, the third one is semi closed gas turbine. సో సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్. సో ఈ 3 ఏంటంటే మనకి వర్కింగ్ ఫ్లూయిడ్ యొక్క పాత్ని బేస్ చేసుకొని ఇది ఒకటి. ద సెకండ్ వన్ ఈజ్ అకార్డింగ్ టు కంబషన్ ప్రాసెస్ అన్నమాట, అకార్డింగ్ టు బేసిస్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్. సో కంబషన్ ప్రాసెస్ని బేస్ చేసుకొని, ఓకే, అకార్డింగ్ టు బేసిస్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్. దీంట్లో మనకి ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్
constant pressure turbine, gas turbine. The second one is constant volume gas turbine. Okay, constant pressure gas turbine, constant volume gas turbine. Okay, so these are the main types of gas turbines. సో ఐ థింక్ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను గ్యాస్ టర్బైన్ అంటే ఏంటి. మెయిన్ మనకి ఐసీ ఇంజిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అర్థమైతే గ్యాస్ టర్బైన్ అర్థం అవుతుంది. ఐసీ ఇంజిన్లో ఎలా అయితే మనకి ఎయిర్ అనేది ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ రెండు సక్ చేసుకున్నాం, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే చిన్న డిఫరెన్స్. అట్మాస్ఫియరిక్ ఎయిర్ని కంప్రెసర్లో కంప్రెస్ చేసుకొని తర్వాత కంబషన్ ఛాంబర్కి వెళ్తాం. సో ఇక్కడ మనం ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇంజన్లో అలా కాదు, ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ రెండు డ్రా చేసేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డివైస్ ఉంటుంది. రోటరీ ఐసీ ఇంజిన్ అని అందుకు అంటున్నామంటే మనకేంటి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన పవర్ ఏంటంటే బ్లేడ్స్ని రొటేట్ చేయాలి. సో రోటరీ టైప్ ఆఫ్ ఇంజిన్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఓకే, ఎఫిషియన్సీ అనేది వెన్ కంపేరింగ్ టు ఐసీ ఇంజిన్ ఇక్కడ ఎఫిషియన్సీ అనేది చాలా లో, ఎందుకంటే సమ్ ఆఫ్ ద పవర్ అనేది కంప్రెసర్ రన్ చేయడానికే ఇచ్చేస్తున్నాం. ఓకే, టైప్స్ వచ్చేటప్పటికి దీస్ ఆర్ ద మెయిన్ 2 కేటగిరీస్. వర్కింగ్ ఫ్లూయిడ్ పాత్ని బేస్ చేసుకుంటే 3 టైప్స్ ఉన్నాయి. లేదు కంబషన్ ప్రాసెస్ యొక్క బేసిస్ని టైప్ కన్సిడర్ చేసుకుంటే కాన్స్టెంట్ ప్రెషర్ టైప్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ టైప్. నా వర్కింగ్ ఆఫ్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ చూద్దాం. ఓకే, సో ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ యొక్క వర్కింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి చెప్పుకుంటున్నాం, దా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఓకే హియర్ వి గో. ద ఫస్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ కంప్రెసర్, combustion chamber and this is turbine. See, రెండింటి యాక్సెస్ నేను ఒకటే యాక్సెస్ లైన్ పైన ప్లేస్ చేసి నేను అంతటికీ సింగిల్ షాఫ్ట్ పెట్టేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దిస్ ఈజ్ కంప్రెసర్, కంబషన్ ఛాంబర్, దిస్ ఈజ్ టర్బైన్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇనీషియల్లీ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది డ్రా చేసుకుంటున్నాం, దీనికి కంప్రెసర్ ఎయిర్. సో కంప్రెసర్కి అట్మాస్ఫియరిక్ ఎయిర్. సో కంప్రెసర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, సో టు ఇంక్రీజ్ ద ప్రెషర్. సో ఎయిర్ అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది డ్రా చేసుకొని నార్మల్ ప్రెషర్తో ఉన్న దాని ప్రెషర్ని ఇంక్రీజ్ చేయాలి హై లెవెల్కి. సో ఎంతైతే సర్టన్ వాల్యూస్ ఆఫ్ ప్రెషర్స్ మనకు కావాలో సో అక్కడ వరకు ప్రెషర్ని రైజ్ చేసి ఎక్కడ పంపించాలి, దాన్ని కంబషన్ ఛాంబర్కి పంపిస్తుంది. సో అందువల్ల ఇక్కడ నేను యారో మార్క్ పెడుతున్నాను. సో కంప్రెసర్ నుంచి సో ఇక్కడ ఏమైంది లో ప్రెషర్ ఎయిర్ అనేది కాస్త ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అయ్యి కంబషన్ ఛాంబర్కి వెళ్ళింది. ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్కి ఇటు నుంచి హై ప్రెషరైజ్డ్ ఎయిర్ ఇది సో ఓకే కంప్రెస్డ్ ఎయిర్ వచ్చినప్పుడు కంబషన్ ఛాంబర్కి నేను ఫ్యూయల్ ఇచ్చి ఇగ్నైట్ చేస్తున్నాను. సో ఏమవుతుంది, ఆ ప్రెషరైజ్డ్ ఎయిర్ అనేది హై ఫ్యూయల్ ఇచ్చినప్పుడు బర్న్ అవుతుంది. సో బర్న్ అయ్యి సో అక్కడ మనకి ఏంటంటే హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో హాట్ ఫ్లూ గ్యాసెస్ అన్నింటినీ నేను ఎక్కడ పంపిస్తాను, సో టర్బైన్ బ్లేడ్స్ మీదకి ఇంపాక్ట్ చేస్తున్నాం. సో టర్బైన్ కాబట్టి మనకి లోపల బ్లేడ్స్ ఉంటాయి, వెయిన్స్ అంటున్నాం. సో కర్వ్డ్ రోటరీ వెయిన్స్ వైపు మనం ఎప్పుడైతే హాట్ ఫ్లూ గ్యాసెస్ టర్బైన్ మీద పంపించాము ఏమవుతుంది, ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అయ్యి ఆ సెంటర్లో ఉన్న యాక్సియల్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ షాఫ్ట్ రొటేట్ అయిందో మనకు కావాల్సిన మెకానికల్ పవర్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఈ రొటేట్ అయిన షాఫ్ట్ని మనం ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్ మే బి ఎలక్ట్రికల్ పవర్ అంటే ఎలక్ట్రికల్ పవర్ ప్రొడక్షన్లో యూజ్ చేయొచ్చు ఈ పవర్ని. లేదంటే మనం ఇప్పుడు ఏంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్స్లో మనకి ఏంటంటే ఇనీషియల్లీ ముందర మనకి ఇలాగ ఇటొకటి గ్యాస్ టర్బైన్స్ ఉంటాయి. సో ఆ గ్యాస్ టర్బైన్స్ ఏంటి సరౌండింగ్స్ ఉన్న ఎయిర్ సక్ చేసుకొని సో ఎప్పుడైతే కంప్రెస్ చేసిందో కంబషన్ ఛాంబర్ ఫ్యూయల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కంబషన్ జరిగి ఫ్లూ గ్యాసెస్ అనేవి ఆ బ్లేడ్స్ పైకి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిందో బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతుంది. సో అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ప్రొపెల్లర్స్ ఓకే టు ప్రొపెల్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం మూవ్ చేసుకోవడానికి కూడా అక్కడ యూజ్ చేస్తాం. ఇంకొకటి ఎలక్ట్రికల్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. వన్స్ ఇక్కడ ఆ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఇక్కడ టచ్ అయ్యి బ్లేడ్స్ని రొటేట్ చేసిన తర్వాత ఏమవుతాయి, సో ఇట్ విల్ ఎగ్జాస్ట్ ఇంటూ అగైన్ అట్మాస్ఫియర్. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ వర్కింగ్. ఓకే,
అట్మాస్ఫియరిక్ ఎయిర్ కంప్రెసర్కి వెళ్ళాలి, లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్కి ఇంక్రీజ్ అయితే ఆ ప్రెషరైజ్డ్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్కి వెళ్ళి ఫ్యూయల్ ఇచ్చినప్పుడు ఇగ్నైట్ అయ్యి టర్బైన్ బ్లేడ్స్ మీద పడాలి. సో బ్లేడ్స్ ఎప్పుడైతే రొటేట్ అయ్యాయో అంటే మనకి మెకానికల్ పవర్ ప్రొడ్యూస్ అయ్యాయి. సమ్ ఆఫ్ ద పవర్ నేను ఇక్కడ కంప్రెసర్ రొటేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. అందువల్ల ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ షాఫ్ట్ పెట్టాం. ఓకే, ఎందుకు దీన్ని ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటున్నాము? సైకిల్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో ఇటు నుంచి ఎయిర్ వచ్చింది, ఇటు నుంచి వెళ్ళిపోయింది. అలా కాదు, ఇక్కడ మళ్ళీ నేను ఏదో ఒక డివైస్ యూజ్ చేసుకొని మళ్ళీ దీన్నే కనుక సైక్లిక్ ప్రాసెస్లో రొటేట్ చేస్తే దాన్ని క్లోజ్డ్ సైకిల్ అంటాం. ఓకే, నా ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అనేది ఏ సైకిల్ని ఫాలో అవుతుంది? ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే జౌల్ సైకిల్ తీసుకుంటాం. జౌల్ సైకిల్ ఆర్ఎల్స్ దీన్నే బ్రాటన్ సైకిల్ అని కూడా అంటారు. సో బ్రాటన్ సైకిల్ని బేస్ చేసుకొని ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో అది ఎలాగో చూద్దాం. సో పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్ డ్రా చేసుకొని చూడవచ్చు. సో పీవీ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఏంటది, ఇది ప్రెషర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్. సో పీవీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఫ్రమ్ ఫస్ట్ ప్రాసెస్ 1 to 2 ప్రాసెస్ తీసుకుంటే అంటే ఏంటి, ఫస్ట్ ఇనీషియల్ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ జరుగుతుంది అంటే ఏమవుతుంది, లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో ఇక్కడ ప్రెషర్ అనేది ఏమవుతుంది, ప్రెషర్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ 1, ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. 2, సెకండ్ కంబషన్ ఛాంబర్కి వచ్చేటప్పటికి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందా? కంబషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఓకే, సో ఇక్కడ ఏంటంటే 1 to 2 ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ సెకండ్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు ప్రెషర్ ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకే, సో ప్రెషర్ అనేది కాన్స్టెంట్. సో ఈ ప్రెషర్ దగ్గరే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెషర్, అక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే కంబషన్ ఛాంబర్లో సిలిండర్ వాల్యూమ్ పెరుగుతుంది. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. కంబషన్ జరిగిన తర్వాత ఎక్కడికి వస్తుంది, మళ్ళీ టర్బైన్కి వస్తుంది. టర్బైన్కి వచ్చినప్పుడు ఆ ఫ్లూ గ్యాసెస్లో వలన ఫ్లూ గ్యాసెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఫ్లూ గ్యాసెస్ అనేవి మూవ్ అయ్యి టర్బైన్ బ్లేడ్స్కి టచ్ అవుతుంది. ఆ కేసులో ఇక్కడ ఎలా అయితే మనకి ప్రెషర్ ఇంక్రీజ్ అయిందో ఇక్కడ ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో 2 to దిస్ ఇస్ థర్డ్ సో 2 to 3 కాన్స్టెంట్ ప్రెషర్. 3 to 4కి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది ఫుల్ డౌన్ అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ ఎలా అయితే ఇంక్రీజ్ అయిందో ఇది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్, ఇక్కడ ప్రెషర్ అనేది రెడ్యూస్ అయిపోయింది. ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అన్నాం కాబట్టి ఇది డయాగ్రామ్ ఇలా వదిలేయకూడదు మనం. సో 4 to 1 జాయిన్ చేయాలి. బట్ ఇన్ దట్ కేస్ 4 to 1 ఇండికేట్స్ గ్యాసెస్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఇంటూ అట్మాస్ఫియర్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఎగ్జాస్ట్. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి యారోస్ కానీ ఏమి ఇవ్వకుండా, సో ఇక్కడ మనం పెట్టినట్టు యారో మనకి ఇటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చిందని యారో పెట్టాం. యారోస్ ఏం లేకుండా జస్ట్ ఇలాగ మనం డాటర్ లైన్ పెట్టి క్లోజ్ చేయొచ్చు. బట్ దీని ఇండికేటర్ ఏంటి, క్లోజర్ సైకిల్ అని కాదు మీనింగ్. ఇలా ఫ్రీగా వదిలేకుండా పీవీ డయాగ్రామ్ని క్లోజ్ చేయడం కోసం ఎగ్జాస్ట్ గ్యాసెస్ని ఇండికేట్ చేయడానికి డాటర్ లైన్ పెట్టాం. దిస్ ఈజ్ పీవీ డయాగ్రామ్. సిమిలర్లీ టీఎస్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం అనుకున్నాం. టీఎస్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది, 1 to 2 కంప్రెసర్లో మనకి ఏంటంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు స్లైట్లీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంత ప్రెషర్ దగ్గర టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ 1 to 2 టెంపరేచర్ ఇంక్రీజ్. సో అక్కడ ఏంటంటే కాన్స్టెంట్ ఎంథాల్పీ. సెకండ్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటి, కంబషన్ ఛాంబర్లో 2 to 3 ఏం చెప్పాం, ప్రెషర్ కాన్స్టెంట్ అన్నాం. ఓకే, సో ప్రెషర్ కాన్స్టెంట్ అంటే దట్ ఇండికేట్స్ సో ఎంథాల్పీ ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే దిస్ ఈజ్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్, ఎంథాల్పీ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది 2 to 3. సో అగైన్ సో ఇక్కడ ఎలా అయితే మనకి టెంపరేచర్ రైజ్ అయిందో ఎగ్జాస్ట్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా టెంపరేచర్ అనేది డౌన్ అయిపోవాలి ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కదా అది. 1 to 2, 2 to 3, 3 to 4. సో అగైన్ ఇక్కడ మనం ఇది ఫ్రీగా వదిలేయకుండా ఇలాగా క్లోజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్. సో ఈ సైకిల్ని మనం ఏ సైకిల్ అంటే జౌల్ సైకిల్ ఆర్ బ్రాటన్ సైకిల్ అని కూడా అనొచ్చు. సో ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ తీసుకుంటే దీంట్లో కంటిన్యూస్గా ఫ్యూయల్ అనేది మనం ఎంటర్ చేస్తూనే ఉండాలి. కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ఎప్పుడూ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో అందువల్ల దీనికి ఏమంటాం అంటే మనం కంబషన్ జరుగుతుంది ఫ్యూయల్ ఎప్పుడైతే వేస్తున్నామో. సో అందువల్ల దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంటిన్యూస్ కంబషన్ గ్యాస్ టర్బైన్. ఓపెన్ సైకిల్ టర్బైన్ ఏమనొచ్చు, కంటిన్యూస్ కంబషన్ గ్యాస్ టర్బైన్. ఎందుకంటే కంప్రెసర్ అలాగా రన్ అవుతూనే ఉన్నప్పుడు మనకి ఏంటి ఫ్యూయల్ కంటిన్యూస్గా సప్లై చేస్తుండాలి. ఫ్యూయల్ ఎప్పుడైతే సప్లై చేస్తామో కంబషన్ జరుగుతూనే ఉంటుంది.
సో కంటిన్యూస్గా కంబషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, కంటిన్యూస్ కంబషన్ గ్యాస్ టర్బైన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్.